గత 6 నెలల కాలంగా మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారంట. మంత్రుల పనితీరుపై అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారంట. తాజాగా మంత్రుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. వారి వ్యవహారంపై నెగిటివ్ ప్రచారం జరుగుతున్నా మంత్రుల తీరులో మార్పు రావటం లేదంట. అసలు వారి తీరేంటో, దానికి కారణమేంటో అధిష్టానానికి అంతుపట్టడం లేదట. ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగే సమయాల్లో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వారి శాఖపై ఏమాత్రం పట్టు సాధించలేని పరిస్థితి నెలకొందని, పేదలకు ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ, ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను గట్టిగా తిప్పికొట్టడంలోనూ మంత్రుల ఇన్వాల్వ్మెంట్ సరిగా ఉండడం లేదన్న భావనలో సీఎం ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా మంత్రులు పాల్గొనలేకపోతున్నారు అన్న చర్చ పార్టీ నేతల్లో ఉందట. సగం మంది మంత్రులు హైదరాబాద్, వైజాగ్, బెంగళూరులకు షటిల్ సర్వీస్ చేస్తున్నారు అన్న విమర్శలున్నాయట. గత 6 నెలల కాలంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రంలో అక్కడక్కడా పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై, సంబంధిత శాఖల మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కానీ, మిగిలిన వారు కానీ వైసీపీ నేతల నుంచి జగన్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలమవుతున్నారు అన్న చర్చ టీడీపీలో నడుస్తోందట. ఈ విషయమై ప్రతి కేబినెట్ భేటీలోనూ మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని, వాస్తవాలు ప్రజలకు చెప్పటంలో మంత్రులు వైఫల్యం చెందుతున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు అసంతృప్తి వ్యక్తం చేసినా నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదట. తాజాగా మంత్రులపై లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జోగి రమేష్ అరెస్ట్ను బీసీలపై దాడి అన్నట్లుగా వైసీపీ ప్రొజెక్ట్ చేస్తే పార్టీ నుంచి కానీ, మంత్రుల నుంచి కానీ గట్టి కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోయారని అడిగినట్లు టాక్. ప్రతిపక్షంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రులు లైట్ తీసుకుంటున్నారు అన్న ఫీలింగ్లో ఉన్న నాయకత్వానికి టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రీవెన్స్ సెల్ని కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్న చర్చ నడుస్తోందట. ప్రజా దర్బార్ విషయంలో నారా లోకేష్ కూడా సీరియస్ అయినట్లు చెప్తున్నారు. ప్రజా దర్బార్ను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన యువనేత అసలు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం లేదు అని మండిపడ్డారట. ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన లోకేష్ ఆ ప్రజా దర్బార్కు వేల సంఖ్యలో ప్రజలు రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారట. సుమారు 5 గంటల పాటు సమస్యలు విని అసలు ఎందుకు ఇంతమంది సమస్యలతో పార్టీ కార్యాలయానికి వచ్చారంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇకపై నియోజకవర్గాల్లో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందేనని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్కు మంత్రులు తప్పకుండా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారట. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయిలో మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదా అన్న చర్చ మొదలైందట. మరోవైపు వైసీపీ చేస్తున్న విమర్శల్ని ధీటుగా ఎదుర్కొనలేకపోవడం మంత్రుల వైఫల్యంగా మారిందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. 2014-2019 మధ్య కూడా వైసీపీ చేసిన ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనలేకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో ఓటమి చెందిందంటూ అధిష్టానం భావిస్తోంది అన్న చర్చ కూడా పార్టీ నేతల్లో ఉందట. గతంలో జరిగిన తప్పిదాన్ని మరోసారి జరగకుండా చూసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. విశాఖపట్నం సమిట్ అయిపోయిన తరువాత జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో లోకేష్ సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రతిపక్ష పార్టీ చేసే ప్రతి విమర్శకి సంబంధిత జిల్లా నుంచైతే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయిలో అయితే ఆ శాఖ మంత్రి ప్రభుత్వ అధికారులతో వెంటనే రిప్లై ఇప్పించాలని ఆలోచిస్తున్నారట. పార్టీ, ప్రభుత్వం రెండూ కలిసి పనిచేసే విధంగా అధిష్టానం కసరత్తు చేస్తోందట. త్వరలోనే ఫ్యాక్ట్ చెక్ పేరుతో టీడీపీ కమిటీ వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నేతలు చెప్తున్నారట. ప్రతి నియోజకవర్గంలో జరుగుతోన్న పరిణామాలు,
ప్రతిపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలు, దానికి కౌంటర్గా ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై కమిటీ వేసే ఆలోచనలో టీడీపీ ఉందట. టీడీపీ అధిష్టానం కార్యాచరణ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.